హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పనీర్ కర్రీ ఎంతో బాగుంటుంది. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, చపాతీ పుల్కాలోకి. సో దీని ప్రిపరేషన్ ఎట్లా ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: లవంగా, చెక్క, యాలుక్కాయలు, కొద్దిగా జీడిపప్పు, జీలకర్ర అన్నమాట. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్, ఉల్లిపాయలు సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ మాత్రం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి ఏదైతే చూపించానో మీకు చెక్క, లవంగా, జీలకర్ర ఇవన్నీ దీంట్లో వేసుకొని కొద్దిగా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ టమాటో ఉల్లిపాయలు కూడా దీంట్లో చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లాగా ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట మొత్తం. తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇప్పుడు కర్రీ చేసే విధానం అన్నమాట. ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లో. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వటానికి లేదు ఫ్రెండ్స్, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. డీప్ ఫ్రై అవసరం లేదు. మామూలుగా ఫ్రై అయితే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం చిన్నులపాయల పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వీటిని మనం బాగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నదైతే ఉందో మిశ్రమం మొత్తము ఈ ఉల్లిపాయల ఫ్రై దాంట్లో వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, కారం, అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం చూసి మనకి ఎంతైతే కారం తినగలుగుతామో అంతే వేసుకోవాలి కారం అనేది. తర్వాత పనీర్ అనేది మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. ఆ పనీర్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. అంతే, కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత దీనిపై నుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. సో ఇది ఒక 10-15 మినిట్స్ వరకు ఉడకాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఉడికితే ఏంటంటే పనీర్ కూడా కొంచెం స్మూత్గా వస్తుంది. చూడండి, ఇది బాగా ఇది అవ్వాలన్నమాట. మనం చేసుకున్న పేస్ట్ ఏంటంటే మనం కోడిగుడ్డు పులుసులో కూడా ఇలాగే చేసుకోవచ్చు. సో దీనిపైన కొద్దిగా బటర్ వేసాను. బటర్ వేస్తే ఏంటంటే బాగా మంచి టేస్ట్ వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో. సో ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే పనీర్ రెసిపీ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా ఉందో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.